జై శ్రీమన్నారాయణ. ఈరోజు మా ఋషముఖ పర్వతం బొక్కలౌట గ్రామస్తుల అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఈరోజు మన చిలుకూరు బాలాజీ శివాలయ ప్రధాన అర్చకులు ఆత్మారాం మహారాజ్ గారు ఈరోజు గంగపూరిలోని బాలాజీ వెంకటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని వస్తున్న తరుణంలో మా ఋష్యముఖ పర్వతంపై మెట్లు ప్రారంభోత్సవం కార్యక్రమం ఉంది. అదేవిధంగా కళ్యాణ కార్యక్రమం ఉంది, గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఉంది. కాబట్టి తప్పనిసరి మీరు మాకు సమయాన్ని భగవంతునికి కేటాయించి రావాలని ఆహ్వానించిన మేరకు అనుకున్న 5 నిమిషాలలోనే నేను దగ్గరలో వస్తున్నా అని చెప్పడం నిజంగా మాకు భగవంతుని ఆశీర్వచనంగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మా గ్రామానికి వచ్చి ఈరోజు ఋషముఖ పర్వతం పైన గుడి నిర్మాణం పనులు, మెట్ల కార్యక్రమము, తర్వాత ఆంజనేయ స్వామికి ఇదంతా కూడా కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. ఇందులో భాగంగా మాకు ప్రతి మాఘశుద్ధ పౌర్ణమికి మేము ఇక్కడ కళ్యాణ మహోత్సవం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా స్వామివారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. బుద్ధిర్ బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతాం అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణాత్ భవేత్. ఆంజనేయ స్వామి కార్యసాధకుడు. అలాంటి ఆంజనేయ స్వామి సన్నిధిలో ఇప్పుడు మనం ఉన్నది మంచిర్యాల జిల్లా చాలా సమీపంలో ఉన్నటువంటి బొక్కలగుట్ట గ్రామం ఋష్యమూక పర్వతం పైన. ఈ ఋష్యమూక పర్వతం పైన ఈ ఆంజనేయ స్వామి విగ్రహానికి ఈ రోజు నుంచి తిరిగి రంగులద్దే పనిని మొదలు పెడుతున్నారు. అలాగే ఈ ఆంజనేయ స్వామి దగ్గరికి గుట్టపైన ఉంటాడు కాబట్టి ఎక్కడానికి మెట్లు లేవు. ఇక్కడున్న భక్తులు గ్రామస్తులు కలిసి చాలా శ్రద్ధతో మెట్లు కట్టడం మొదలు పెడుతున్నారు. దానికి కొబ్బరికాయ కొట్టడం మహా ఆనందంగా ఉంది. మేము అదృష్టంగా భావిస్తున్నాం. నేను మీ సురేష్ ఆత్మారాం మహారాజ్, ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాస స్వామి వారి శిష్య పరంపరలో ఒక పరమాణువుగా, అలాగే చిలుకూరు బాలాజీ శివాలయంలో ప్రధాన సేవలుగా ఉంటూ ఇలాంటి విశేష కార్యక్రమంలో పాల్గొనడం మా పూర్వ సుకృతంగా భావిస్తున్నాం. ఇది మాఘమాసం అండి. ఈరోజు మాఘమాసంలో మొదటి రోజు, తేదీ ప్రకారం జనవరి 30 గురువారం నాడు. అలాగే ఇదే మాఘమాసంలో పౌర్ణమి సందర్భంగా ఈ గుట్టపైన వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహిస్తారు. ఈ కళ్యాణానికి మొట్టమొదటి అంకురార్పణ జరిగింది 20 సంవత్సరాల క్రితం చిన్నజీర స్వామి వారు రావడం. వారి ద్వారా ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం జరగాలని, వారి యొక్క ఆశీర్వాదంతో ముందస్తుగా వీళ్ళు ఆ వెంకటేశ్వర స్వామి వారికి ఏదైతే ఒక దిక్కు ఆంజనేయ స్వామి, ఇంకో దిక్కు గరుత్మంతుల వారు ఎట్లా ఉంటారో ద్వారపాలకుల్లాగా అలా దాంట్లో ఒక ఆంజనేయ స్వామిగా వీళ్ళు ప్రతిష్ఠించడం జరిగింది. అలా 20 సంవత్సరాలుగా ఈ కొండపైన వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహిస్తున్నారు. అదే పున్నమ రోజు మనం ఏదైతే అయోధ్య దాకా నడుచుకుంటూ వెళ్ళి అక్కడి తలపైన మోసుకుంటూ తీసుకొచ్చిన పాదుకల్ని, శ్రీరామ పాదుకల్ని, ఆ పాదుకల్ని అదే పౌర్ణమి రోజు ఇక్కడ ప్రతిష్ఠ చేయడానికి మనఃపూర్వకంగా వాళ్ళు ఇక్కడ గద్దె కడుతున్నారు. ఆ గద్దె పైన ఆ యొక్క పాదుకల్ని ప్రతిష్ఠితం చేస్తాం. ఇది రామరాజ్యానికి ప్రతీక. రాముడి పాదుకల్ని భరతుల వారు సింహాసనం మీద పెట్టి ఇదంతా రాముడిదే, నాది కాదు అని చెప్పి అద్భుత రామరాజ్యం స్థాపించారు. దాంట్లో భాగంగా మేము రామ పాదుకల్ని ఈ ఋష్యముఖ పర్వతం పైన ప్రతిష్ఠించడం జరుగుతోంది. ఈ యొక్క శుభ కార్యక్రమానికి ఈ చుట్టుపక్కల ప్రతి గ్రామ ప్రజల్ని ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ కదిలి రండి. సనాతన హైందవ సాంప్రదాయాల్ని కాపాడుకుందాం, ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుందాం అని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తూ, రేపటి నుంచి అంటే 31 తేదీ జనవరి శుక్రవారం నుంచి వీళ్ళు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చారో 7 కొండల వానికి 7 రోజుల చొప్పున 7 గ్రామాల్లో ఈ ఉత్సవ విగ్రహాలను తిప్పడానికి వాళ్ళు సంకల్పించారు. ఒక్కొక్క రోజు ఒక గ్రామానికి వస్తున్నారు. వాళ్ళందరినీ స్వాగతించండి, ఆ యొక్క దేవతామూర్తుల్ని సేవించుకోండి, అనుగ్రహాన్ని పొందండి. అలాగే మాఘ పౌర్ణమి రోజు అన్ని గ్రామాలు కలిసి ఇక్కడికి వచ్చి ఆ కళ్యాణంలో పాల్గొని ఈ ఋష్యముఖ పర్వతం మీద ఇంకా ధార్మిక కార్యక్రమాలు ఏం చేస్తే బాగుంటుందని అందరం కలిసి నిర్ణయం తీసుకుందాం. ఈ శుభ పరిణామాలన్నీ కూడా మనందరి
కరకమలాల చేత జరగాలి. వాళ్ళందరూ చేయి వేద్దాం దాంట్లో. ఏ ఒక్కరి పనో కాదండి, ఇది హిందూ సోదరుల అందరి పని అండి. అందరం కలిసి ఈ కార్యక్రమం అద్భుతంగా ముందుకు తీసుకెళ్దామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ, ఆంజనేయ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరిపైన వెన్నంటుండాలని, ఎప్పుడు కూడా భయపడమాకండి. జో డరగయా సో మరగయా. ఈ దేశం మనది, ఈ ధర్మం సనాతన హైందవ సాంప్రదాయం మనది. దీన్ని కాపాడుకోవడం కానీ మనం కంకణబద్ధంగా ఉండాలండి. మేము చాలా విశేషమైన పేరు గల దేవాలయానికి వెళ్ళిపోతాం, ఫేమస్ గుడి, ఊర్లో గుళ్ళు పట్టించుకోం, అది పద్ధతి కాదండి. సనాతన సాంప్రదాయం మీ ఇంటి నుంచి, మీ వాకిట్లోంచి మొదలవుతుంది, మీ గ్రామ దేవాలయం నుంచి ధైర్యంగా ఘనంగా ముందుకెళ్తుంది. అలా అన్ని గ్రామాల్ని కలుపుకుంటూ వెళ్దామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, బజరంగ బలి హనుమానకి జై. స్వామివారు చెప్పినట్లు మనకు మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా 12వ తారీఖు ఫిబ్రవరి 2025 బుధవారం రోజున ఉదయం 11 గంటలకు మనకు ఈ ఋష్యముఖ పర్వతం చుట్టూ స్వామివారి సమక్షంలో, స్వామివారి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరగబోతా ఉంది. ఈ గిరి ప్రదక్షిణ అనంతరం వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఉంటుంది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించి అందరూ కూడా తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నదానంలో పాల్గొని ఈ యొక్క భగవంతుని కార్యంలో అందరూ గ్రామస్తులందరూ హిందువులందరూ కూడా పాల్గొనాలని చెప్పి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పిలుపునిస్తూ ఉన్నాం. అందరూ కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి ప్రకృతి వనంలో ఉన్నటువంటి స్వామివార్లను తిలకించడానికి తండోపతండాలుగా రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.